కొత్తగా ఒక చక్కని, ఒక ఆదర్శవంతమైనటువంటి వార్త వినిపిస్తుంది. ఇంతకుముందు ఆహ్, ఎవరైనా భక్తి పురస్సరంగా తన సంధ్య మలుపులో కాశీ విశ్వేశ్వరుని దగ్గర ఉంటూ అక్కడే ఆహ్, ఓం నమ శివాయ పంచాక్షరి జపించుకుంటూ అక్కడ చనిపోయినట్టయితే అక్కడ ఆహ్, దహనం చేయాలని కోరుకుంటారన్నమాట. కాశీలో చనిపోయినట్టయితే ఇప్పుడు హరిశ్చంద్ర ఘాటు కొన్ని కొన్ని ఘాట్లున్నాయంటే చాలా పురాతనమైనటువంటి ఒక పవిత్ర స్థలాలు. అంటే కేవలం సత్యహరిశ్చంద్రుడు కూడా లోహితాక్షుడిని అక్కడ అంటే దహనం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్నమాట. ఈరోజు కొత్తగా అయోధ్యలో రామమందిర నిర్మాణం మాత్రం చాలా గర్వకారణం అండి. మనం రాజకీయ దృష్టితో చూడకుండా ఉంటే మాత్రం మోదీ గారి జన్మ ధన్యమైంది. అక్కడ బాలరాముని ప్రతిష్ట చాలా అద్భుతంగా జరిగింది. ఇన్ని లక్షల మంది వచ్చారంటే ఇన్ని లక్షల మంది తాలూకు ఆ కోరికలు భగవంతుడు వినడా? డెఫినెట్గా కొంతమంది తాలూకు కోరికలైనా ఫలిస్తాయి కదా. అసలు ఆ మందిరంలోకి వెళ్ళడమే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆ మందిర నిర్మాణాన్ని కూడా విశాలం చేసి అంటే రాబోయే తరంలో భక్తులు వస్తే వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకో 14 ఎకరాలు కేటాయించడం చాలా గొప్ప విషయం. తర్వాత ఆ బాలరాముని రూపం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఒక ముద్దొచ్చే బాలరాముడు మాట. ఆ చేతి విల్లములు, బాణం ఆయన చూడడం ఇంతలేసి అంటే నేత్రాలు ఎంత మంచి విశాలమైన నేత్రాలు, చక్కని వక్షస్థలం. బాబు ఎంత ఎంత ముద్దొస్తున్నాడంటే అంత ఆ శిల్పి ఎవరో కర్ణాటకకి చెందినటువంటి ఏదో సింగ్ అని పేరు విన్నాను నేను. ఎంతైనా ఆయన ధన్యుడు. ఆయన రాశాడులేండి, నా జన్మకి ఇది చాలు తృప్తిగా ఉందని రాశాడు. మార్నింగే చదివాను. ఎవరో సింగ్ అని వస్తుంది, రాజా సింగ్ సంథింగ్ ఏదో ఉంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి మనం చూడవలసింది ఏంటంటే ఒక్కొక్కరు కానుకలు అంటే మనుగులు కొద్దీ బంగారం, కోట్ల కొద్దీ డబ్బు. ఆ నేపాల్ నుంచి మా అమ్మాయి కదా అని సీతమ్మ వారికి ఏమో 10 ట్రక్కుల నుండి సారే. ఇక బంగారు చీరలు సమర్పించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు లెక్కగా లేదన్నమాట. అక్కడ మెగా ఫ్యామిలీ ఒక మంచి స్థానాన్ని సంపాదించింది. మోదీ ఆహ్వానించిన వాళ్ళలో 2 మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. తర్వాత సురేఖమ్మ ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, చరణ్ బాబు ఉన్నాడు. అంటే ముగ్గురు ఉన్నారు. చరణ్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఈ క్రెడిట్ ఇంకెవరికి దక్కదు. అది మోదీ మనసులో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన అన్నమాట. మంచి ఆలోచన, మంచి నిర్ణయం అది. గనక అదొకటి ఉంది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ వాళ్ళు చేసింది మాత్రం డెఫినెట్గా సార్థకం అయిపోతుంది. తర్వాత అక్కడ ఉన్న పూజారులు కూడా చాలా వాళ్ళు అంటే దీనికోసమే పుట్టారా అనిపించేలాగా ఒక చిన్న యవనంలో ఉన్న పూజారి పేరు నేను మర్చిపోయాను. ఆయన్ని నిర్ణయించుకున్నారు. వేదం బాగా చదువుకున్న వ్యక్తిని పూజారిగా నిర్ణయించుకున్నారు. అక్కడ అడుగడుగునా మందిరాలే. పెద్ద హనుమంతుడు విగ్రహం, పెద్ద గరుత్మంతుని విగ్రహం. ఇలాగా ఆ స్థల ప్రాశస్త్యాల్ని, ఆ మందిర ప్రాశస్త్యాన్ని చెప్పేటువంటి శిలా విగ్రహాలు బ్రహ్మాండంగా తయారవుతున్నాయన్నమాట. అది మనకి ఎలాగుంటుందంటే నిజంగా ఒకవేళ రామకళ్యాణం సందర్భంగా ఎవరైనా అప్పు చేసైనా వెళ్ళిపోతారు అయోధ్యకి. కానీ పెద్ద టూరిజం ఏరియాగానే అది పేరు తెచ్చుకుంటుందన్నమాట. ఏమీ లేదు, ఒకరోజు అంటే భక్తులకు కావలసినటువంటి ఏవో చిన్న చిన్న బొమ్మలు అవి అమ్ముకున్న దానికే 50,000 కోట్ల రూపాయలు అది మార్కెటింగ్ చేసుకుందంటే ఇంకా ముందు ముందు ఇది మరో తిరుపతి అవుతుంది. తిరుపతి కంటే మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు కాశీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య డెఫినెట్గా ఇటు మళ్ళుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రాంతం. కాశీ కంటే ఏదో
ప్రాణం చివరిలో వెళ్ళేవారు. కానీ ఇది అలా కాదు. బాలరాముడు కదా! పిల్లలు పిల్లలు పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఆ బాలరాముడిని చూసి అంటే ప్రాణాలతో ఉన్నటువంటి బాలరాముడిని చూసి బాలరాముడు కథలు చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారంటే రాముడంతటి గొప్పవాడు కావాలని చెప్పుకుంటారు. ఇది. మరో విశేషం ఏంటంటే మోదీ గారికొచ్చిందో మరి పండితుడికొచ్చిందో ఆలోచన గానీ అక్కడ మన హరిశ్చంద్ర ఘాట్ ఎలాగైతే ఉందో ఇక్కడ స్వర్గద్వార్ అని చెప్పేసి అది కూడా ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఎవరైనా జపం, తపం చేసుకుంటూ అవసాన కాలంలో కాదు, ఎప్పుడు కాదు. వాళ్ళు అంటే ఆ స్వర్గానికి చేరుకోవాలనుకుంటే, ఆ పరమాత్మ సన్నిధికి చేరుకోవాలంటే అక్కడ తను అంటే తనువు చాలించినట్టయితే సరాసరి స్వర్గద్వారానికి వెళ్తారన్నటువంటి భావన కలిగించడం మాత్రం షహబాజ్. దీన్ని మోడీ గారిని ఎంతైనా అభినందించక తప్పదు. ఇంకో విషయం ఏంటంటే ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఈ విలువైన కార్యక్రమాన్ని మీరు రాజకీయంతో ముడిపెట్టొద్దండి. దేవుడికి ఏం కావాలి? రాజకీయం దేవుడికి ఏం కావాలండి? గనక రాజకీయంతో ముడిపెట్టకుండా దేవుని దేవుళ్ళలాగే చూడండి. వాళ్ళు చేసే ఏదైనా చెడ్డ పనులు ఉన్నట్టయితే నిగ్గు తీసి అడగండి. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పుకోవాలంటే డెఫినెట్‌గా సమాధానం రాబట్టండి గానీ, ఈ మిగతా ఈ కార్యక్రమాలు అంటే దానికి కొంచెం ట్రోల్ చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ మానుకోవాలని ప్రార్థిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.